Hello students, welcome to the concept on representation of signed numbers. Actually, in general, data can be represented in two forms, unsigned and signed. Okay, so whatever be the data can be represented in two forms, unsigned and signed. ఓకే జనరల్లీ మనం రిప్రజెంట్ చేసే నెంబర్స్ ఎలా ఉంటాయి? సపోజ్ మనం జనరల్గా రిప్రజెంట్ చేసే 5 అని 7 అని 8 అని లేకుంటే 10 అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. వీటికి ఏమన్నా సైన్ ఉందా? లేదు. ఓకే, దీస్ ఆర్ అన్సైన్డ్. ఓకే, మరి సైన్ అంటే ఏంటి? సైన్ రిప్రజెంటేషన్ ఎట్లా? ఎస్, ఇదే నెంబర్స్ నేను +5 అని +7 అని -8 అని -10 అని ఇలా రిప్రజెంట్ చేస్తే దీస్ ఆర్ కాల్డ్ signed numbers. Okay, so these are all unsigned and these are all signed. So sign represent what now? Yes, sign means yes, plus and minus. Okay, enduku ikkada heading enti representation of signed numbers అంటే ఇలా ప్లస్ అండ్ మైనస్ సైన్ ఉన్న నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఎందుకు సపరేట్ గా ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు అసలు అని అంటే, సి జనరల్ గా యూజ్ చేసే నొటేషన్ ఏంటి? నో సైన్ 5, 7, 8 అని ఇలా. వీటికి బైనరీ రిప్రజెంటేషన్ మీకు తెలుసు, కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ బైనరీ. సో మనం ఏ నెంబర్లైనా దేనిలో కన్వర్ట్ చేసేస్తాం? బైనరీ. కంప్యూటర్ కన్వర్ట్స్ ఆల్ ద నెంబర్స్ ఇంటూ బైనరీ. ఓకే, అయితే అక్కడ డిజిటల్ సిస్టమ్స్ కి కంప్యూటర్స్ కి ఒక చిన్న విషయం దగ్గర ఇబ్బంది వస్తుంది. ఏంటి? ఇట్లా సైన్ నెంబర్స్ దగ్గర. ఇప్పుడు ప్లస్ తో కూడా ప్రాబ్లం లేదు మనకు. అక్కడ ప్లస్ కి సపరేట్ గా మనం ఏది పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ప్రాబ్లం వల్ల దేంతో? మైనస్ తో, నెగిటివ్. ఓకే, మైనస్ సైన్ తో ప్రాబ్లం. ఇప్పుడు మైనస్ ని రిప్రజెంట్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉందా మనకి? కంప్యూటర్ లో సపరేట్ గా ఏమన్నా ఉందా, విషయం ఉందా అని అంటే నథింగ్. సో హౌ టు హ్యాండిల్ దోస్ నెగటివ్ నెంబర్స్? నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, నెగటివ్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి కదా. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి. కొన్నిసార్లు ఏమైపోతుంది? రూమ్ టెంపరేచర్ నుండి తక్కువైపోతుంది, అండ్ తర్వాత 0 degrees నుండి ఇంకా మైనస్ కూడా వెళ్తుంది, నెగిటివ్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అలానే సపోజ్ సెన్సెక్స్ తీసుకోండి, అది కూడా నెగిటివ్ వాల్యూస్ లోకి వెళ్ళిపోతుంది. అలానే సపోజ్ వెలాసిటీ తీసుకోండి, నెగిటివ్ వెలాసిటీ అని కూడా అంటారు. సో అలా we have many quantities which are negative quantities. ఓకే, సో అంటే 0 కన్నా బిలో ఉన్న వాటిని ఏ క్వాంటిటీస్ అయినా ఒకవేళ మెజర్ చేసినప్పుడు మనకు నెగిటివ్ వాల్యూ కనుక వస్తే those are called negative quantities. సో నెగిటివ్ క్వాంటిటీస్ ఎలా రిప్రజెంట్ చేయాలి బైనరీలో? మనకి రిప్రజెంటేషన్ ఎవరికి ఉంది? ఓన్లీ పాజిటివ్ ఉంది, ఓన్లీ అన్సైన్ ఉంది. మరి నెగిటివ్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి? అక్కడ నుండి వచ్చిందే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్ నంబర్స్ అని. ఓకేనా? సో ఇంకా ఏంటి నెగటివ్ వాటిని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే, ఈ మైనస్ సింబల్ ని కూడా we will take it as a binary bit. ఈ మైనస్ కూడా ఏంటి అంటే ఒక బైనరీ బిట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి, సో ఇప్పుడు కంప్యూటర్ కి ఎలా ఉంటుంది, డిజిటల్ సిస్టమ్స్ కి ఎలా ఉంటుంది? ఎస్, పాజిటివ్ నెంబర్ నైనా నెగటివ్ నెంబర్ నైనా ఒకేలాగా అవి హ్యాండిల్ చేయగలవు, అంతే కదా. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, సపోజ్ మీరు రెండు నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సపోజ్ 5 - 7 అనే సబ్ట్రాక్షన్ ఉంది అనుకోండి. ఎస్, ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ మైనస్ ని? కంప్యూటర్ కి తెలియదు కదా. అందుకని ఏం చేస్తున్నాం, ఆ మైనస్ ని ఒక బైనరీలోకి మార్చి 5 + -7 అని వేసేసుకుంటాం. అంటే వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కన్వర్టింగ్ సబ్ట్రాక్షన్ ఇంటూ ఎడిషన్. అప్పుడు డిజిటల్ సిస్టమ్ కి ఏమవుతుంది? అది అడిషన్ కు ఒక సిస్టమ్ ని, అంటే అడిషన్ కు ఒక బ్లాక్ ని, సబ్ట్రాక్షన్ కు ఒక బ్లాక్ ని, అలా సెపరేట్ బ్లాక్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం దానికి ఉండదు. ఇట్ కెన్ యూస్ ద సేమ్ బ్లాక్, ఇట్ కెన్ యూస్ ద సేమ్ అర్థమెటిక్ యూనిట్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ అసైన్డ్ నంబర్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, సో నా ఇప్పుడు మనం సైన్డ్ నెంబర్ రిప్రజెంటేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ దట్ టు పాజిటివ్ మీద మనకు అంతగా ఎక్కువ ఇబ్బంది ఉండదు కాబట్టి మైనస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఎనీహౌ వీఆర్ రిప్రజెంటింగ్ ద సైన్ నంబర్స్. ఎస్, నౌ హౌ టు రిప్రజెంట్ దీస్ సైన్ నంబర్స్? టు రిప్రజెంట్ ద సైన్ నంబర్స్ we have two types of representations for sign numbers. The two representations are sign magnitude, and the second representation is complement, representing the sign numbers in the form of complements. And we know the complements are of two types.
1's complement and 2's complement. So totally we can represent a sign number using sign magnitude form, 1's complement form and 2's complement form. Okay. Yes. So చెప్పాను ఇందాక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇవే కదా సైన్స్ అంటే. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎస్ ప్లస్ is represented with 0, the binary bit 0. Minus is represented with the binary bit 1. Okay na? So these are called ఏమంటారు వీటిని signed bits, signed binary అంటే సైన్ కి ఉన్న బైనరీ మనం అలొకేట్ చేసిన బైనరీ ఏంటి అని. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క రిప్రజెంటేషన్. ద ఫస్ట్ వన్ సైన్ magnitude representation. Sign magnitude representation lo first syntax chuddam. What is the syntax? Syntax is simply first ఎవరి represent cheyali ikkada ee sign bit ni represent cheyandi, tarvata actual binary ni represent cheyali. Okay, suppose నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. ఎస్ టేక్ ప్లస్ 15 as the number. ఓకే, సో ప్లస్ 15 అన్నారు కదా, మరి ఎట్లా రిప్రజెంటేషన్ ఏంటి, సైన్ మాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ఏంటి? ఓకేనా? ఎస్, ఫస్ట్ ఎవరు ఉండాలి? సైన్డ్ బిట్. వాట్ ఈస్ ద సైన్ హియర్? ప్లస్. ప్లస్ ఏంటి ఇక్కడ? 0 కదా, సో 0. తర్వాత ఎవరు ఉండాలి? యాక్చువల్ బైనరీ. 15 కి బైనరీ ఏంటి? ఎస్, ఎన్ని కావాలి? 15 అంటే 4 బిట్స్ కావాలి. ఓకేనా? సో 1 2 4 8, సో మొత్తం 1 అయిపోతాయి. 8 4 2 1 మొత్తం 1s అయిపోతాయి. సో దిస్ ఇస్ సైన్ మాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్లస్ 15. అదే నేను మైనస్ 15 కి రిప్రజెంట్ చేయాలి అని అంటే అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? సైన్ బిట్ ఎంత? 1. యాక్చువల్ బైనరీ ఎంత? 1 1 1 1. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ the sign magnitude representation. Coming to the next one, what is the next one? 1's complement. So second heading, 1's complement representation. మీకు తెలుసు 1's complement కావాలంటే 1s and 0s ని రివర్స్ చేసి రాసుకుంటే చాలు. ఓకే, ఎస్, ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ see the syntax. What is the syntax? Yes, signed bit. ఈ పార్ట్ అంతా ఏంటి? 1's complement of actual binary. ఓకే మా, ఇక్కడ మర్చిపోతూ సపోజ్ ప్లస్ 15 అనుకోండి. ఓకే, దీనికి అసలు కాంప్లిమెంట్ ఫామ్ ఆర్ ఏ కాంప్లిమెంట్ ఫామ్ అయినా 1s అయినా 2's కాంప్లిమెంట్ ఫామ్ అయినా సరే పాజిటివ్ నెంబర్ కి ఎలాంటి చేంజ్ లేదు. కాంప్లిమెంట్స్ మనం అప్లై చేస్తుంది ఇక్కడ ఓన్లీ నెగటివ్ నెంబర్స్ కి మాత్రమే. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ మైనస్ 15. ఓకే, సో ప్లస్ 15 కి 1's కాంప్లిమెంట్ అయినా, నెక్స్ట్ చెప్పబోయే 2's కాంప్లిమెంట్ అయినా లేదా సైన్ మాగ్నిట్యూడ్ ఫామ్ అయినా ఒకటే ఉంటుంది. ఓకే, ఓన్లీ మైనస్ నెగటివ్ నెంబర్స్ కి మాత్రమే చేంజ్ ఉంటుంది. కాంప్లిమెంట్ ఫామ్ లో రిప్రజెంట్ చేసేది ఓన్లీ నెగటివ్ నెంబర్స్ ని మాత్రమే. సో మైనస్ 15 తీసుకున్నా. సో వాట్ ఇస్ ద సైన్, వాట్ ఇస్ ద 1's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్? ఎంత ఉండాలి? ఫస్ట్ సైన్ బిట్ మైనస్ కాబట్టి 1. ఓకే, సో మరి 15 కి 1's కాంప్లిమెంట్ ఎంత? ఎస్, యాక్చువల్లీ 15 ఎంత? ఇక్కడ బైనరీ ఎంత? 1 1 1 కదా. సో ఇప్పుడు 1's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి ఏం చేయండి చెప్పాను? జస్ట్ రివర్స్ తీసుకోవాలి. That's all. This is, yes, the 1's complement representation of the given number minus 15. Okay, coming to the third type of representation, 2's complement. What is the syntax? చాలా సింపుల్. కొద్దిగా సింటాక్స్ అంటూ ఏం లేదు ఇక్కడ కూడా. సేమ్. ఫస్ట్ వచ్చి
signed bit, and the second one 2's complement of actual binary. Okay na? So same example iskunna. Minus 50. So signed bit minus kabatti 1, 15 ki 2's complement. Okay na? 15 ki 2's complement ante 15 ki 1's complement ki 1 add cheyali. Okay na? Ide kada ikkada varake kada 1's complement. Dinki 1 add cheyandi plus 1. So you'll get 0, 0, 0, 1. Okay na? So that is the 2's complement representation of the given number minus 50. Okay, give an example తీసుకుందామా? Let it be minus 8. Okay, what is the sign magnitude representation? Minus kabatti 1. 8 ki actual binary. 8 ki binary enta 1 0 0 0. Okay, then ఇక్కడికి వచ్చేటప్పటికి minus 8 representation. Signed bit is 1. 8 actual binary ki 1's complement 1 0 0 0 kada. So 1's complement వచ్చేప్పటికి 0 1 1 1. Okay, then ikkada sign bit alane undi minus kabatti 1. 8 actual binary ki 2's complement దీనికి చేయాలి ప్లస్ 1 చేయాలి అంతే కదా. yes, so ప్లస్ 1 చేస్తే ఇక్కడ దీనికి మాత్రమే ప్లస్ 1 గుర్తుపెట్టుకోండి. 1 plus 1 0 with carry 1, ఆ 1 ఇక్కడికి యాడ్ అయిపోతుంది. అగైన్ 1 plus 1 0 with carry 1, ఆ 1 ఇక్కడికి యాడ్ అయిపోతుంది. 1 plus 1 0 with carry 1, ఆ 1 ఇక్కడికి వచ్చేస్తుంది. 1 plus 0 it is 1. Okay, yes, this is the 2's complement representation of minus 8. Okay, so this is about the representation of signed numbers. Okay, very important point here is if the number is plus, means if the number is a positive number, in all these three forms it is similar. Okay, but when the number is a negative number, it has three different representations and in these three different forms. Take your minus 15. So this is minus 15, this is the sign magnitude representation, and this is the 1's complement representation, and this is 2's complement representation. Three different representations in the same way for minus side. Okay, so that's all. So the next videos we'll see some arithmetic related to the complements. Okay, thank you very much.